హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శిల్పా సిల్వర్స్. సూర్యభగవానుడు ధనుర్రాశిలో ప్రవేశించి కొంతకాలం ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. మార్గశిర మాసంలోనే ధనుర్మాసం సాగుతుంది. పూజలు ప్రార్థనలతో ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ ధనుర్మాసం. మార్గశిర మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఎవరైతే పూజిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఇప్పుడు ధనుర్మాసానికి సంబంధించిన వెండి వస్తువులు ఈ వీడియోలో చూద్దాం. అవేంటో ఒకసారి క్విక్ లుక్ వేద్దామా? వివిధ రకాల అలంకరణలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహములు, దశావతార విగ్రహములు, గోదాదేవి విగ్రహములు, రామానుజుల విగ్రహములు, శ్రీవారి పాదపద్మములు, దశావతారాల దీపములు, పెద్ద సైజు విష్ణుమూర్తి విగ్రహములు, గోదాదేవి విగ్రహము, శంకుచక్ర స్టాండ్లు, కుబేర లక్ష్మీ దీపములు, గవ్వ దీపములు, కుబేర లక్ష్మీ గవ్వ దీపములు, పాదపద్మములు, తాబేలు దీపములు, ఉయ్యాల కృష్ణుడు, పొన్న కృష్ణుడు, పాకే కృష్ణుడు, తులసీ దళములు, దశావతారాల కొంచెము, కుబేర కొంచెములు, శంకుచక్ర నామాల బొట్టుబరుండ్లు, పూజ గదికి ఉపయోగించే తోరణములు. వీటి కోసం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మీకు ఏ ఐటెం నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఈ స్క్రీన్ మీద రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ చేస్తే మా స్టాఫ్ దాని యొక్క డీటెయిల్స్ మీకు ఇస్తారు. యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ వీడియోలో మనం ధనుర్మాసానికి సంబంధించిన చిన్న చిన్న వెండి వస్తువుల కోసం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇది చూడండి, గరుడాల్వార్ విగ్రహం. చిన్నది విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడి విగ్రహం. ఇది మన ఇళ్లల్లో రాముడి వాళ్ళ విగ్రహాలు, విష్ణుమూర్తి విగ్రహాలు ఉంటాయి. దాని పక్కన ఇది పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది రెక్కలు, గరుత్మంతుడి రూపము అంతా చక్కగా తయారు చేశారు. చూడండి, రెక్కలు, విగ్రహము, రూపం అంతా చాలా బాగుంది. ఇది ఈచ్ 1200 రూపీస్. శ్రీవారి పాదపద్మములు చూడండి, చిన్న చిన్న పాదములు, కింద శంకుచక్ర నామాలతో ఉన్నది. ఇది దేవుడి గూట్లో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు, గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇలా బాక్స్ ప్యాకింగ్లో చాలా అందంగా ఉంది గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చుకోవడానికి. ఇది 1600 to 1800 రూపీస్లో వస్తుందండి. చాలా బాగుంది. ఇదే విధంగా అక్రిలిక్ బేస్ మీద చిన్న చిన్న పాదాలు ఇవి కూడా పూజకి బాగుంటుంది, గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుంది. ఇది ఈచ్ 450 రూపీస్. ఇది నమస్తే కృష్ణుడు. ఈ కృష్ణుడు చుట్టూ అటు ఇటు ఏనుగు దంతాలతో వస్తుంది. ఇది ఈచ్ 350 రూపీస్. ఇది పొన్న చెట్టు కృష్ణుడు. ఇది గిఫ్టింగ్ పర్పస్, డెకరేషన్ పర్పస్ చాలా బాగుంటుంది. ఇది ఈచ్ 650 రూపీస్. ఇది పాకే వెన్న కృష్ణుడు. రోజ్వుడ్ బేస్ మీద ఇలా నిచ్చెన ఎక్కుతూ వెన్న తీసుకుంటున్న కృష్ణుడు. ఇది గిఫ్టింగ్ పర్పస్, డెకరేటివ్ పర్పస్ చాలా బాగుంటుంది. ఇది ఈచ్ 2000 రూపీస్. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి దళములు. అష్టోత్తరం చదువుకుంటూ మనం ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తికి పూజ చేసుకుంటాం తులసి దళాలతో. ఇవి 5 ఆకులతో వచ్చిన తులసి దళము చాలా అందంగా ఉందండి. ఇందులో గోల్డ్ పాలిష్ మరియు ప్లెయిన్ సిల్వర్లో కూడా మా దగ్గర ఉంటాయి. ఇది ఈచ్ 100 రూపీస్. ఎలా కావాలి, 11 కావాలన్నా, ఎన్ని కావాలన్నా కూడా మీకు అన్నీ ఇవ్వగలం. ఇందులో ధనుర్మాసంలో మనం తిరుప్పావై చదువుకుంటాం. దానికి సంబంధించిన తిరుప్పావై తెలుగు పుస్తకం ఇది. ఇది వెండి ప్యూర్ సిల్వర్ వెండి షీట్పై లామినేట్ చేయబడిన తిరుప్పావై పుస్తకము. ఇది ఈచ్ 2500 రూపీస్. ఇదే విధంగా తిరుప్పావై తెలుగు పుస్తకంతో పాటు
తిరుప్పావై తమిళ పుస్తకం ఇది కూడా వెండి షీట్పై లామినేట్ చేయబడింది. ఇది 9 పేజీలు వస్తుంది. ఇది 900 రూపీస్. ఇది ఆల్ ఇన్ వన్ మిక్స్ అన్నమాట. ఇందులో గోవిందనామాలు, హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయము, లక్ష్మీ అష్టోత్తరము, శివమంగళము అన్ని రకాలు ఉంటాయండి. ఇది ఈచ్ 1700 రూపీస్. ఇది కుబేర లక్ష్మీ షెల్ దీపములు. ఇవి షెల్ పై దీపములు వస్తాయండి. ఇది పెయిర్ 1600 రూపీస్. విష్ణుమూర్తి అవతారాలైన కూర్మ అవతారం యొక్క టాటాయిస్ దీపాలండి ఇవి. చూడండి, టాటాయిస్ పైన దీపములు చాలా అందంగా తయారు చేశారు. దీపం కూడా ఫ్లవర్ షేప్లో చాలా అందంగా డిజైన్ చేశారు. చూడండి, ప్రతి డీటెయిలింగు చాలా బాగుంది. ఈ టాటాయిస్ దీపాలు పెయిర్ 170 గ్రామ్స్. ధనుర్మాసం అంటేనే మనం గోదాదేవికి పూజ చేసుకుంటాం. ఇవి గోదాదేవి విగ్రహాలు. ఇవి 92.5 ప్యూర్ సిల్వర్తో తయారు చేయబడిన విగ్రహాలు. ఇవి 3 సైజెస్లో ఉన్నాయి. అందమైన డీటెయిలింగ్తో ఉన్నాయి. 35 గ్రామ్స్, 70 గ్రామ్స్, 120 గ్రామ్స్. ఎక్స్క్లూజివ్ గోదాదేవి పెద్ద సైజ్ విగ్రహం ఇది కొంతమంది ఇష్టపడి ఈ సైజులో గోదాదేవి విగ్రహాన్ని చేయించుకుంటారు. ఇది అందమైన డీటెయిలింగ్తో చాలా అందంగా ఉంది గోదాదేవి విగ్రహము. ఇది 2 kg 750 గ్రామ్స్ ఈచ్. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని రకరకాల అవతారాలతో పూజిస్తాం. విష్ణుమూర్తికి 10 అవతారాలు. ఆ 10 అవతార విగ్రహాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం 10 అవతారాలతో కూడిన దీపాలు చూద్దాం. ఇవన్నీ 10 అవతార విగ్రహాలతో దీపము కూడా అటాచ్ చేయబడి వచ్చిన 10 అవతారాల దీపములు. దీనికి అటాచ్ చేయబడిన 10 అవతారాలని చక్కటి రూపురేఖలతో అందంగా ఉన్నాయి. ఈ మొత్తం సెట్ 670 గ్రామ్స్. ఈ 10 అవతార విగ్రహాల్లో 2 రకాల సైజులు ఉన్నాయి. స్మాల్ సైజ్ మొత్తం సెట్ 130 గ్రామ్స్. ఇందులోనే కొంచెం పెద్ద సైజు ఉన్నది. అది మొత్తం సెట్ 260 గ్రామ్స్. దశావతారాలన్నీ ఒకే స్టాండ్ పై అమర్చిన దశావతారాల స్టాండ్. ఇది మొత్తం 150 గ్రామ్స్. ఇంకొకటి బడ్జెట్ రేంజ్లో వస్తుంది. ఇది దశావతారాలు బాక్స్ ప్యాకింగ్లో ట్రాన్స్పరెంట్గా చాలా అందంగా ఉంది. ఇది 85 గ్రామ్సేనండి. చాలా బడ్జెట్ రేంజ్లో ఉంటుంది. ఇది గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుంది. మందిరంలో పెట్టుకోవచ్చు, షో పీస్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. బడ్జెట్ రేంజ్లో వస్తుంది. ఈ దశావతారాలన్నీ చక్కగా అమర్చుకోవడానికి చెక్కతో తయారు చేయబడిన దశావతారాల స్టాండ్. ఇది చెక్క స్టాండ్ అనమాట. దీన్ని దశావతారాలన్నీ పెట్టుకుంటే చక్కగా ఎలివేట్ అవుతాయి ఈ స్టాండ్. ఇవి కూడా కావాలంటే మేము సప్లై చేయగలము. ఈ స్టాండ్ మొత్తం 2500 రూపీస్. ఇప్పుడు దశావతారాలని డీటెయిల్గా చూద్దాం. ఇది మత్స్యావతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నృసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, బలరామ అవతారం, కృష్ణ అవతారం, కల్కి అవతారం. ఈ దశావతారాలన్నీ ఈ చెక్క స్టాండ్ మీద పెట్టగానే ఎంత అందంగా ఎలివేట్ అవుతున్నాయో చూడండి విగ్రహాలన్నీ. ఈ స్టాండ్ చక్కగా ఇది దేవుడ రూమ్లో కనుక మనం పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది ఆ రూమ్ అంతా కూడా. దశావతారాల కుబేర కుంచం ఇది. దశావతారాలన్నీ దీని చుట్టూ చక్కగా డిజైన్ చేయబడి ఉన్నాయి. ప్రతి విగ్రహము కూడా అందమైన రూపురేఖలతో డిజైన్ చేయబడిందండి ఇదంతా. దీని వెయిట్ 725 గ్రామ్స్. శంకుచక్ర నామాలు ఉంటేనే మన ఇంట్లో విష్ణుమూర్తి ఉన్నట్టుగా భావిస్తాం.
ఇప్పుడు శంకుచక్ర నామాలతో కూడిన వెండి వస్తువులు చూద్దాం. ఇవి చూడండి, శంకుచక్ర నామాల స్టాండ్లు. ఇవి అలంకరణకు గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి. ఈ 4 సైజెస్లో మా దగ్గర ఉన్నాయి. 16 grams, 37 grams, 70 grams, 125 grams. ఇది ఆర్చ్తో కూడిన శంకుచక్ర నామాల స్టాండ్. ఇది 115 grams. ఇవి ఇంకొక రకమైన శంకుచక్ర నామాల స్టాండ్లు. ఇవి సింహాసనానికి అటు ఇటు అలంకరణకు చాలా బాగుంటాయి. ఇవి 2-in-1గా కూడా ఉపయోగించుకోవచ్చు. అగరత్తులు పెట్టుకోవడానికి కూడా వీటికి ఇలా అమర్చారు. అగరత్తులు పెట్టుకోవచ్చు, అలంకరణకు ఉపయోగించుకోవచ్చు. ఇందులో 4 సైజెస్లో మా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. 63 grams, 80 grams, 130 grams, 200 grams. ఇవి శంకుచక్ర నామాల డిజైన్తో కూడిన బాక్సులు. ఇవి పూజగా ఉపయోగించుకోవచ్చు, మనం పర్సనల్గా కూడా ఈ బాక్సులు ఉపయోగించుకోవచ్చు. చాలా అందంగా ఉన్నాయి చూడండి. ఇవి 3 సైజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది 200 grams, 250 grams అండ్ 350 grams. ఇది ప్లెయిన్ డిజైన్తో కూడిన శంకుచక్ర నామాల బాక్స్. ఇది కూడా ఇలా గోళంలాగా వస్తుందండి. ఇది 250 grams, ఇది 350 grams. ఇది శంకుచక్రనాల డిజైన్తో ఉన్న అరటి చెట్లు. ఇవి అలంకరణకు చాలా బాగుంటాయి. ఇది పేర్ 11,000 rupees. ఇవి చెక్కపై వెండి షీట్తో క్లాడింగ్ చేసిన శంకుచక్ర నామాలు. ఇవి మనం మందిరం గట్టుపై అలంకరించుకున్నప్పుడు చాలా బాగుంటాయండి. ప్యూర్ త్రిబునెట్ సిల్వర్తో షీటింగ్ చేయబడిన శంకుచక్ర నామాలు ఇవి 27,000 సెట్. ఇది చూడండి, ఇది మనం పూజా మందిర ఎంట్రన్స్లో కూడా అలంకరించుకుంటానికి పెట్టుకుంటాను. ఇది కూడా చెక్కపై క్లాడింగ్ చేయబడిన శంకుచక్ర నామాలు. ఇవి గోడపై అలంకరించుకోవడానికి చాలా బాగుంటాయి. పూజా గది ఎంట్రన్స్లోను, పూజా గది లోపల దేవుడి మందిరంలోనూ మనం ఈ డెకరేషన్ చేసుకుంటానికి చాలా బాగుంటాయి. ఇది సెట్ 29,000. దశావతారాల ఉడిలీకం తాంబూలం ప్లేట్ అండి. ఇది ఆల్రెడీ మీకు ఒకసారి దీపావళి ఎపిసోడ్లో చూపించాము. ఇది లైట్ వెయిట్లో ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేయించాము. ఇది చాలా బాగుంటుంది చూడండి. దశావతారాలు విగ్రహాలు చక్కటి రూపురేఖలతోనే ఉన్నాయి. కూడా అందమైన రూపురేఖలతో విగ్రహాలతో వచ్చిన ప్లేట్ ఇది మనం పూజకి వాడుకోవచ్చు, అక్షింతలు వేసుకునే బౌల్ కింద వాడుకోవచ్చు, మళ్ళీ ఉడిలి కింద కూడా వాడుకోవచ్చు, పూజా నైవేద్యాలు పెట్టుకోవచ్చు, మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో 3 సైజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది 800 grams, 1100 grams, 1250 grams. శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ యాంటిక్ 92.5 విగ్రహములు. ఇన్ని రకాలైన విగ్రహములు మరి ఏ షాపులోనూ దొరకవు. ఓపిక్గా చూడండి, చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ముందుగా మనం పాల సముద్రంపై శేషపాన్పుపై ఉన్న లక్ష్మీనారాయణ విగ్రహాలు చూద్దాం. ఇది చూడండి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, బ్రహ్మ ఎంతో అందమైన డీటెయిలింగ్తో శేషం అన్నీ ఎంతో అందంగా డిజైనింగ్ చేశారు. డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో 60 grams నుంచి 1 kg దాకా 4 సైజెస్లో మా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. అదేవిధంగా విష్ణుమూర్తి విగ్రహాలు చూడండి, కమలంపై నుంచున్న విష్ణుమూర్తి, గదతో కూడిన విష్ణుమూర్తి. ఇందులో 5 సైజెస్లో ఉన్నాయండి. 25 grams నుంచి 330 grams దాకా ఉన్నాయి. లక్ష్మీ హైగ్రీవ విగ్రహం ఇది చూడండి ఎంత అందంగా ఉందో. ఇది ఈచ్ 90 grams. ఇది ఏకాంత లక్ష్మీనారాయణ విగ్రహము. లక్ష్మీదేవి ఇలా విష్ణుమూర్తి ఒడిలో కూర్చున్నట్టు చాలా అందంగా డీటెయిలింగ్గా చేశారు దీన్ని. ఇది ఈచ్ 250 grams. ఇప్పుడు మనం కృష్ణుడి విగ్రహాల కోసం చూద్దాం. ఇవి కౌ కృష్ణ విగ్రహాలు. ఈ 4 సైజెస్లో ఉన్నాయి. 20 grams నుంచి 180 grams దాకా ఉంటాయి. ఇది మీడియం సైజులో ఉన్న గోదాదేవి విగ్రహము. ఇది ఇంకొక మోడల్ వస్తుందండి. ఇది ఈచ్ 200 grams. ఇది కృష్ణుడి విగ్రహము.
ఇది 180 గ్రామ్స్. ఇది అనంత పద్మనాభ స్వామి విగ్రహం అండి. ఇది స్టోన్ వర్క్తో వస్తుంది. ఇది కూర్చున్న లక్ష్మీనారాయణ విగ్రహము. ఇది నుంచున్న లక్ష్మీనారాయణ విగ్రహము. ఇవన్నీ కూడా 20 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ దాకా మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి, రకరకాల సైజుల్లో. ఎక్స్క్లూజివ్ పెద్ద సైజ్ విగ్రహాల కోసం చూద్దాం. ఆల్రెడీ మీకు ఇందాక గోదాదేవి విగ్రహం కోసం చూపించాను. ఇప్పుడు వెంకటేశ్వర విగ్రహం కోసం చూద్దాం. ఇది చూడండి ఎంత అందంగా ఉందో. గరుడ ఆల్వార్ కింద పాద పద్మములు, రక్షా ఖడ్గ కవచము, అభయహస్తము, హృదయంలో శ్రీదేవి భూదేవి, శంకు చక్ర నామం చూడండి, నామలతో చాలా అందంగా ఉంది. ఇంత అందమైన డీటెయిలింగ్తో కూడిన పెద్ద సైజ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇది. దీని వెయిట్ 2 kgs. ఇందులో 2 సైజెస్లో మా దగ్గర అవైలబిలిటీలో ఉంది. ఇంకొక సైజ్ కూడా చూడండి, ఇది కొంచెం స్మాల్ సైజ్ వస్తుంది. ఇది 1 kg. ఇప్పుడు నిజరూప బాలాజీ విగ్రహం ఇది. తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి రూపం ఇది. నిజరూప బాలాజీ విగ్రహము చూడండి ఎంత బాగుందో. ఇది 926 గ్రామ్స్. ఇది పిల్లని గ్రోవితో కూడిన కృష్ణుడి విగ్రహము. ఇది 731 గ్రామ్స్. ఇది ఆర్చ్ కృష్ణ చూడండి, చుట్టూరా ఆర్చ్తో పైన గొడుగు, పిల్లని గ్రోవి చాలా అందంగా డిజైనింగ్ చేశారు. ఇది 860 గ్రామ్స్. ఇందులోనే స్మాల్ సైజ్ 230 గ్రామ్స్. రామానుజుల వారి విగ్రహములు. ఇది 200 గ్రామ్స్. ఇది రామ్ పట్టాభిషేకం చూడండి, సీతాదేవి, రాముల వారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, గద, చుట్టూరా ఆర్చ్ చాలా బాగుంది. ఇది 1.5 kg. ఇందులోనే స్మాల్ సైజ్ 400 గ్రామ్స్. భక్తిపరులు ఎవరైనా సరే ఈ ఎక్స్క్లూజివ్ స్వామివారి విగ్రహాలు తీసుకుని వారి పూజా మందిరంలో పెట్టుకున్నట్టయితే సాక్షాత్ స్వామివారే వారి ఇంట కొలువైనట్టు ఫీల్ అవుతారు. అంత అందంగా ఈ ఎక్స్క్లూజివ్ విగ్రహాలని తీర్చిదిద్దడమైనది. మీరు ఎంత స్వచ్ఛమైన భక్తితో మా వద్ద వెండి సామాగ్రి కొనుక్కుని పూజ చేసుకుంటున్నారో, మేము అంత స్వచ్ఛమైన మనసుతోనే 92.5 ప్యూర్ సిల్వర్తో మీకు ఈ వెండి సామాగ్రి అందించడం జరుగుతుంది, గమనించగలరు. ఈ ధనుర్మాసం అంతా కూడా గోదాదేవికి, శ్రీ మహావిష్ణువుకి పూజించి మనం అందరం వారి అనుగ్రహానికి పాత్రలవుదాం. మళ్ళీ పొంగల్ ఎపిసోడ్తో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Please share, subscribe and comment. See you in the next video. Bye.